గాంధేయవాది రాజ్యసభకు రాకూడదన్న కుట్రతోనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారని, ఇది అత్యంత దుర్మార్గమని బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సీతక్క. మహిళా ద్రోహి, వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధిష్టానం గుర్తించి ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ను రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ చట్టానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు లేకుండా ఎట్లయితే చేసిరో, ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి, రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి, అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల యొక్క ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి, విద్వేషాలు, విభజనలు, మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు, అక్కడ మనము చూస్తూ ఉన్నాం బెంగాల్లో కూడా ఎంత దుర్మార్గంగా చేస్తుంది.